భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీళ్లు నిధులు నియామకాల నినాదాన్ని పక్కన పెట్టి కేవలం కమిషన్ల కోసమే గత ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించిందని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నిజాలను ప్రజల ముందుకు తెలుస్తుంటే హరీష్ రావు, కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. నిజాలు బయటపడడంతో దొరికిపోయిన దొంగల్లా ప్రజలను తప్పుతో పట్టించేందుకు రేవంత్ రెడ్డిపై విషం చెప్తున్నారని మండిపడ్డారు. చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటు అసెంబ్లీలో ఇటు ప్రజాభవన్లో కృష్ణా గోదావరి జలాలపై ప్రాజెక్టులు కేవలం కమిషన్ల కోసమే కట్టాలన్న ఆలోచన, నీళ్లు నిధులు నియామకాల నినాదాన్ని తుంగలోకి తొక్కినటువంటి విధానాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయడాన్ని ఇద్దరు బామర్దులు హరీష్ రావు, కేటీఆర్ దొంగలు దొరికిన తర్వాత ఏదో విధంగా ప్రజల్ని తప్పుదో పట్టియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని పదే పదే ఉరి తీయాలంటుండని చెప్పి ఒక విధంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనసులో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు బాగుండాలని, కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనను సందర్శించి వచ్చిర్రు. మొన్న కూడా అసెంబ్లీలో కేసీఆర్ గారు వస్తే సీనియర్ నాయకులు, మంచి అనుభవం ఉన్నవారు